ఒక చిన్న గ్రామంలో రఘు అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి కుటుంబం లేదు, ఒంటరిగా జీవించేవాడు. ఊర్లో వాళ్లు అతనిని అదృష్టం లేనివాడని అనుకుని దూరంగా ఉండేవారు. ఎందుకంటే వాడి దురదృష్టం వీళ్లకి కూడా వస్తుంది అని. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లి ఎదురు వస్తే ఎలా అనుకుంటారో అలాగే అతను ఎదురు పడితే అలానే అనుకుంటారు. వేసవి కాలంలో ఒకరోజు గ్రామమంతా దాహంతో బాధపడుతోంది. ఊరి బావులు ఎండిపోయాయి. ప్రజలు ఎక్కడికక్కడ నీళ్ల కోసం తిరుగుతున్నారు. ఆ సమయంలో రఘు పాత చెరువు దగ్గర కూర్చుని దేవుని ప్రార్థించాడు. ప్రభూ, నీవు మంచివాడివి కదా, ఈ ప్రజలకు దాహం తీర్చు. కాని అందరూ ఇతనిని చూసి అందరూ నవ్వుకున్నారు. ఇతడే ఒక దురదృష్టవంతుడు, మళ్లీ ఇతని ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? మనం ప్రతి ఆదివారం గుడికి వెళ్లి ప్రార్థన చేసేవాళ్లము, ప్రతి నెల 10% ఇచ్చేవాళ్లము. మన ప్రార్థనే ఆ దేవుడు వినలేదు కాని వీడి ప్రార్థన వింటారా అని అతనని అందరూ హేళన చేశారు. కొద్దిసేపటికి ఆకాశం మబ్బులతో నిండింది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. గ్రామమంతా ఆనందంతో బయటకు వచ్చి నీళ్లలో తడిసి సంతోషించారు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపడి రఘుని వద్దకు వచ్చి చెప్పారు, మేము నిన్ను దూరం పెట్టాం, కాని నీ ప్రార్థనతో గ్రామాన్ని రక్షించబడింది. రఘు మృదువుగా నవ్వుతూ అన్నాడు, నేను ఏదీ చేయలేదు. నేను రుచి చూశాను, దేవుడు మంచివాడు. ఆయనే మనకోసం చేశాడు. కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము, యెహోవా మంచివాడనని రుచి చూచి తెలిసికొనుడి, ఆయన యందు ఆశ్రయించువాడు ధన్యుడు. ఈ వచనము యొక్క భావం, మన జీవితంలో అనేక సమస్యలు, బాధలు వస్తాయి. కాని ఈ వచనం మనకు ఒక ఆహ్వానం ఇస్తుంది. దేవుని మాధుర్యాన్ని స్వయంగా రుచి చూడండి. కేవలం విని ఆగిపోకుండా ఆయన యందు విశ్వాసం పెట్టి మనం ఆయన దయను అనుభవించినప్పుడు నిజమైన ధన్యులమవుతాము. ఇది ఆత్మీయ అనుభవం, మాటల్లో వర్ణించలేనిది, కేవలం మనం ఆయనను అనుభవించినప్పుడు తెలిసేది. సారాంశం, దేవుడు మంచివాడు. ఆయనను నమ్మినవాడు, ఆయన యందు ఆశ్రయించినవాడు నిజంగా ధన్యుడు.